ప్రెజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన దర్శకులుగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే షార్ట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం ట్రెండ్ నడవక ముందు షార్ట్ ఫిలిం చేశాడు రామ్ పోతినేని. తమిళ్లో ఆ సినిమా చూసి నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి రామ్ ను హీరోగా పెట్టి దేవదాసు అనే సినిమా చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ అయితే సాధించింది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా ఈ సినిమాకి హిట్ టాక్ రావడం మొదలైంది. అక్కడితో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక రామ్ కు కూడా వరుసగా అవకాశాలు అయితే వచ్చాయి. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన జగడం సినిమా సక్సెస్ సాధించకపోయినా కూడా రామ్ కైతే మంచి పేరే తీసుకొచ్చింది. ఇక ప్రెజెంట్ మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. అలాంటి ఒక అభిమాని గురించి ఒక సినిమాను తీశాడు మహేష్ బాబు. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. భాగ్యశ్రీ ఈ సినిమాలో రామ్ సరసన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాటకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పాటను రాసింది కూడా రామ్ పోతినేనే. ఆ పాట విన్న తర్వాత చాలా మందికి రామ్ లో ఎంత గొప్ప సాహిత్యకారుడు ఉన్నాడా అని అనిపించింది. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేసేశారు. మరి ఈ సినిమా నవంబర్ 25న అయితే రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించేసింది చిత్ర యూనిట్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇప్పటి వరకు రామ్ కెరీర్ లో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న సక్సెస్ అయితే అందుకోలేకపోయాయి. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన రెడ్, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన స్కంద సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి. వారియర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. దాదాపు సక్సెస్ వచ్చి 6 సంవత్సరాలు అయితే అవుతుంది రామ్ కి. ఇప్పుడు ఈ సినిమాతో అయినా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు రామ్ మరియు రామ్ అభిమానులు.